హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో 6 months బేబీస్కి ఫస్ట్ టైం మనం ఫుడ్ పెట్టాలి అంటే ఇలా రైస్తో ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలి అనేది నేను చూపిస్తున్నాను. రైస్తో మనము కంపల్సరీగా ఫీడ్ చేయాలండి, ఎందుకంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో కంపల్సరీగా మనము రైస్తో పెట్టాలి. సో నేను ఎలా ఫీడ్ చేశాను మా బేబీ కంటే ఫస్ట్ టైం నేను ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టాను. నార్మల్ రైస్ తీసుకున్నాను, 2 spoons తీసుకున్నాను. అంటే ఎక్కువ క్వాంటిటీ మనం స్టోర్ చేయాలి అనుకుంటే 1 glass వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టాలి అంటే ఇలా 2 spoons మనం యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వాష్ చేసి మనం పెనం పెట్టుకొని దాని మీద మనం నెయ్యి ఏమీ వేయకుండా జస్ట్ మామూలుగా రోస్ట్ చేసుకోవాలి. దీనిలోకి కొంచెం 1/2 spoon జీరా కానీ లేకుంటే వామ్ కానీ వేసుకోవాలి. కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ టైము ఫుడ్ పెడుతున్నాం కాబట్టి సో డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇవి వేసామంటే ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది. కంపల్సరీగా ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి, 2 యాడ్ చేసుకున్నా పర్లేదు. తర్వాత నేను సేమ్ క్వాంటిటీ మూంగ్ దాల్ తీసుకున్నాను. అంటే ఉత్త రైసే పెడితే ఏం బాగుంటుంది, టేస్ట్ ఉండదు కదా. సో దానికోసం నేను మూంగ్ దాల్ తీసుకున్నాను, పెసరపప్పు సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఇది కూడా కొంచెం వాష్ చేసి మనం రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కానీ గీ కానీ నేనేమి యాడ్ చేయలేదు. సో ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకు అరోమా స్మెల్ అనేది వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మనము పరుచుకోవాలి. బాగా చల్లారాలి, వేడి మీద మనం మిక్సీకి వేయకూడదు, బాగా చల్లారి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని దానిలోకి ఇవన్నీ వేసేసుకొని మనం స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. పలుకులు అనేటివి ఎక్కడ ఉండకూడదు. పలుకులు అనేటివి ఉంటే పిల్లలు కదా, ఫస్ట్ టైం మనం ఫీడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం గొంతులో పడితే ఇబ్బందిగా ఉంటుంది. సో స్మూత్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి పౌడరు. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నేను ఒక 2 spoons పౌడర్ తీసుకున్నాను. ఒక బౌల్లోకి, ఫీడింగ్ బౌల్లోకి తీసుకొని దానిలోకి సరిపోయినన్ని వాటర్ వేస్తూ, అంటే ఉండలు కడుతుంది మనము ఇలా వాటర్లో కలపకుండా వేసాము అంటే. సో ఫస్ట్ కొంచెం వాటర్లో కలుపుకొని ఇలా వేసాము అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది కొంచెం బాగా లూజ్గా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ కొంచెం హీట్ అయ్యాక ఈ మిక్సర్ అనేది దానిలో వేసేసి కలబెడుతూ ఉండాలి. సో మళ్ళీ వేసిన తర్వాత మనం కలబెడుతూనే ఉండాలి, ఎందుకంటే మాడంటు పోతుంది, ఇంకా లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. సో అవన్నీ ఏమీ రాకుండా మనం కలబెడుతూ ఉన్నాము అంటే ఒక 5 minutes 6 minutes అలా కలబెడుతూ ఉన్నాము అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తొందరగా ఉడికిపోతుంది. ఈ మిశ్రమం అంతా కొంచెం గట్టి పడిన తర్వాత మనము తీసి పక్కన పెట్టేసుకునేయాలి. కొంచెం బాగా చల్లారిన తర్వాత ఫీడింగ్ బౌల్లోకి మార్చుకొని పిల్లలకి ఫీడ్ చేయాలి. సో ఇది ఆఫ్టర్నూన్ మాత్రమే పెట్టాలి, ఎందుకంటే మనం ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి డైజెషన్ అనేది అవుతుంది. తిన్న తర్వాత కొంచెం ఆడుకుంటారు కాబట్టి సో డైజెషన్ అవుతుంది, ఈజీగా బాగా ఉంటుంది, పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.